ఆ రంజాన్ సీజన్ రాగానే మనమే ఉరుకులాట ఎక్కువ ఉంటుంది, మనోళ్ళదే కూడా ఉరుకులాట ఎక్కువ ఉంటుంది. హలీమో 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 అనుకుంటా సిగ్గు లేకుండా పోయి మనోళ్ళే పోయి ఎక్కువ తింటారు. చూడండి పక్కన వీడియోలో ఏం నడుస్తుందో. నిన్న మేక మాంసం అని చెప్పి వాళ్ళు అందులో పెద్ద కూర అంటే బీఫ్ కలుపుతున్నారు. నేను వందల సార్లు చెప్పిన, నగరంలో హలీములా మ్యాక్సిమము ఒక వర్గానికి చెందిన హోటళ్ళల్లో బీఫ్ కలుపుతారా, మన మీద పగతోటే కలుపుతారా అని చెప్పి కూడా వందల సార్లు చెప్పిన. అయినా మన వాళ్ళు లైన్ కడతారు, క్యూ కడతారు, ఉరుకుతుంటారు. మటన్ బిర్యానీ అనగానే ఉరుకుతూనే ఉంటారు పలానోళ్ళ హోటళ్ళ దగ్గరికి. అవసరమే లేదు, మనము మనోళ్ళ హోటళ్ళకే పోవాలి. చూస్తురు కదా ఏమవుతుందో లోపల. మొత్తం పక్కన చూస్తురా వీడియో, అలా మొత్తము పెద్ద కూర కలిపి మనని భ్రష్టు పట్టించే కార్యక్రమం పళ్ళు హోటళ్ళల్లో చాలా మటుకు. అందరినన్నా నేను, చాలా మటుకు హోటళ్ళల్లో మనని మన సాంప్రదాయాన్ని భ్రష్టు పట్టించాలనే దృష్టితోటి ఆ యొక్క కుట్ర వీళ్ళు వండుతున్నారు. మరి జాగ్రత్తగా ఉండాలి, పోవద్దురా నైనా, మీకు చెప్తున్నా, దండం పెట్టి చెప్తున్నా, పోకుండా ఉండండి. ఈ చాలా జాగ్రత్తగా ఉండాలి. దీన్ని ఫుడ్ జిహాదీ అని కూడా అంటారు. అంటే ఆహారంలో వాళ్ళ కొందరు ఉంచుతారు, మీకు తెలుసో తెలియదు, కొందరు మనకిచ్చే ఆహారంలో నీళ్ళలో ఉంచుతారు, కొందరు ఇట్లా పెద్ద కూర కలుపుతారు. మరి జాగ్రత్తగా మనం ఉండాలి. మన హోటళ్ళు దిక్కులేవా ఉన్నాయి కదా, దునియా హోటళ్ళు ఉన్నాయి, గల్లీ గల్లీకి ఒక హోటల్ ఉన్నది. సో హిందూ సోదరులు గమనించాలి. ఇది ఎటకారంగా నేను మాట్లాడతలే, నిజం మాట్లాడుతున్నా. దయచేసి గమనించాలి. ఎక్కడ పోవాలో ఎక్కడ పోదో మీరే ఆలోచించుకోండి. ఇక మీ చికోటి. జై శ్రీరామ్.